గారు, శ్రీకాంత్ రావు గారు లైక్ కేసీఆర్ గారు కనిపించట్లేదని జెప్పేసి వాళ్ళ కార్యకర్తలతో కలిసి కేస్ పెట్టినారంట పోలీస్ స్టేషన్‌లో. అంటే హ్మ్. ఎక్కడ ఇన్వాల్వ్‌మెంట్ లేదని గాని, అసలు కేసీఆర్ గారు కనిపించట్లేదు అని మిస్సింగ్ కేస్ ఫైల్ జేశారు. హ్మ్. సో, అది ఎట్లా రియాక్ట్ ఇప్పుడు అవుతారు? యాక్చువల్‌గా మన సోషల్ మీడియాలో ఉండే ఛానెల్స్ ఉంటాయి కదా! హ్మ్. వాళ్ళకి కూడా అవార్డ్స్ పెట్టి బెస్ట్ క్వెషన్ అవార్డ్ ఇవ్వాలంటే దీనికి ఇవ్వాలి. ఆ! అందరికి ఈళ్ళకి కూడా అవార్డులు ఈళ్ళు ఇవ్వటం తక్కువ తిన్నారేంటి? హ్మ్. బెస్ట్ థంబ్‌నెయిల్ ఆ! అందులో బెస్ట్ ప్రశ్న. ఆ హ్మ్. విధంగా రెడ్ టీవీకి బెస్ట్ ప్రశ్న ఇవ్వాలి. ఆడెవడో ఆల్రెడీ సోషల్ మీడియాలో అడిగినట్టున్నాడు. హ్మ్. కేసీఆర్ గారు కనపడకపోతే ఆయన ఫామ్ హౌస్‌కెళ్తే హ్యాపీగా కనపడుతూ ఉంటాడు. ఆ! కాకపోతే ఈయన ఫామ్ హౌస్‌కి లోపలికి రానివ్వరు. అర్థమైందా? అంత జోకు. హ్మ్. మోస్ట్ పాపులర్ పొలిటీషియన్ ఇన్ ఇండియా కేసీఆర్ కదా! హ్మ్. ఇప్పుడు ఎలా ఉంటదంటే ఎవడన్నా ఇంటికెళ్ళిన వెంటనే కాఫీ అడుగుతాడు ఆవిడని. అరుస్తాడు, అరుస్తాడు. వాడు వెంటనే పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ మా ఆవిడ కనపట్లేదని. హ్మ్. అలా ఉందది. కేసీఆర్ కనపడడం అంటే ఏదో ఒక నాయిస్ చేయాలి. ఇప్పుడు అందరికి వేళాకోళం అయిపోయింది. హ్మ్. పోలీస్ స్టేషన్‌కెళ్తే ఆళ్ళేమంటారు? ఈయన ఏ కేసన్నా ఇవ్వచ్చు. వాళ్ళెళ్ళి నాకు మతిపోయినట్టు ఉందండి. అప్పుడు ఏం చేయమంటాడు? నా మీద నేనే కేసేసుకుంటున్నాను. ఆ! అన్నట్టు ఉంది ఇది. కేసీఆర్ గారు ఈజ్ మోస్ట్ పాపులర్ పొలిటీషియన్. ఆయనే పెద్ద చమత్కారి. హ్మ్. ఆయనే బ్రహ్మాండంగా తెలంగాణ భాషలో కావాలితే తెలంగాణ, హిందీలో కావాలితే హిందీ, తెలుగులో ఆయన మాట్లాడి చాలా ఇష్టం నాకు. చాలా బాగా అవును. మాట్లాడతాడు. ఆ! సో, తడువుకోకుండా, హ్మ్. తడువుకోకుండా మిగతా వాళ్ళందరూ ఆలోచించుకుంటారు కదా! హ్మ్. అతను అంతే, రేవంత్ రెడ్డి అంతే. వీళ్ళిద్దరికి ఒకళ్ళ మించినోళ్ళు ఒకళ్ళు. ఆ! అంచేత అతని మీద ఎవడో ఏసాడంటే ఓ బజ్. సోషల్ మీడియాలో కావాలంటే ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్‌కెళ్తే ఏదైనా తీసుకుంటారు. ఏరా బుద్ధుందా నీకు? ఆయన మీదకి ఆయన కనపట్లేదు వేసావా అని అనగలడు కావాలంటేనే. ఇది ఆళ్ళకి కూడా ఆ పోలీస్ స్టేషన్ కూడా పేరొస్తది అవును. కదా! పలానా పోలీస్ స్టేషన్‌లో కేస్ ఫైల్ హ్మ్. చేసుకున్నారంటే మరి అది పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ అయిపోద్ది కదా! హ్మ్. సో, ఆ విధంగా ఏదో విధంగా ఆయన లాగాలి. నిజంగా అందులో నిబద్ధత లేదు. ఆయన నిజంగా కనిపిస్తే మొత్తం ఒక థ్రెట్ ఉంటది రేవంత్ రెడ్డి ఆళ్ళ గవర్నమెంట్‌గా అనే ఉద్దేశం యాక్చువల్‌గా అయినా కూడా అది అది పైకి రాదు ఇప్పుడు. ఏదో ఆడు పాపులర్ అవ్వాలి. హ్మ్. ఆ టీఎన్‌పీసీ అంటే ఏంటో నాకు తెలీదు యాక్చువల్‌గాను. తర్వాత ఆయన ఎవరో తెలీదు. అతను పాపులర్ అవుతున్నాడు కదా ఇప్పుడు. నాలాంటోడు కూడా మాట్లాడుతున్నాడు కదా! అదో క్వెషన్ కింద పెట్టావు కాబట్టి. హ్మ్. అంచేత ఇది పెద్ద వేళాకోళం క్వెషన్‌గా బెస్ట్ క్వెషన్ ఇది. ఆ! ఇప్పుడు అప్పుడు నేను చెప్పాను కదా! ఒక భర్త మీద భార్య ఏయొచ్చు, భార్య మీద భర్త ఏయొచ్చు. ఎందుకేసామంటే మరి నాకు టీ తాగాలని ఉందండి. ఇందాక నుంచి అరుస్తున్నాను. ఎవరు రావట్లేదు. అన్ని రూములు వెతికాను. ఆ! అని చెప్పేసి నా భార్య కనపడట్లేదు. ఇంగ్లీష్ సినిమాలోనే మిస్సింగ్ అని ఏస్తా ఉంటారు. హ్మ్. చిన్న చిన్న పిల్లల మీద యాక్చువల్‌గా అది పాపం చాలా సీరియస్‌గాను. హ్మ్. 14, 15 ఇయర్స్, 16 ఇయర్స్ గర్ల్స్ ఉంటారు కదా! వాళ్ళు మిస్సింగ్ జనరల్‌గా అవుతారు. హ్మ్. వయసులో ఉన్నారు కాబట్టి. సో, వాళ్ళు అన్ని చోట్ల అంటిస్తూ ఉంటారు. పెట్రోల్ బంకుల దగ్గర ఆళ్ళ దగ్గర అలాగా ఆడినెళ్లి అంటించమని పోనీ. కేసీఆర్ మిస్సింగ్ అని. ఏ? పెద్ద సెన్సేషన్ అయిపోద్ది. వెల్స్ పబ్లిసిటీ కూడా అవుద్ది. హ్మ్. ఆ! ఆయన అనుకుంటాడు కేసీఆర్ గాడు నేనే పెద్ద జోకర్ అనుకుంటే నాకంటే పెద్ద జోకర్ అని. ఆ! చే ఇది ఇది జస్ట్ మనం సరదాగా మాట్లాడుకోవడం హ్మ్. కోసం తప్పితే ఆయన మిస్సింగ్ అంటే ఏంటి? మీరు మళ్ళా ప్రజల్లోకొచ్చి సౌండ్ చేయాలి హ్మ్. అనేది అతని యొక్క దృక్పథం. హ్మ్. అది మామూలుగా చేస్తే ఎవడు ఒప్పుకుంటాడు? నేను చెప్పిన పోస్టర్ వేస్తే ఎవడు చూడడు. పోస్టర్ వేసి మీలాంటి వాళ్ళు కెమెరా పెట్టుకుని చేయమంటే అది చూస్తారు. అది మళ్ళీ వైరల్ చేస్తాను. పోలీస్ స్టేషన్‌కి వెళ్తేనే స్ట్రాంగ్‌గా ఉంటది. ఆ పోలీస్ స్టేషన్‌కి కూడా పేరొస్తది కదా! హ్మ్. ఆయన డైరెక్ట్‌గా ఆయన ఫార్మ్ హౌస్‌కి అయితే ఉంటాడు. ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన లోపల రానివ్వాలి కదా! హ్మ్. మీకు అర్థమైందా ఇప్పుడు? అవును. అంచేత ఇది నాకు అనిపించింది. మ బో ద మోస్ట్ అవార్డ్ విన్నింగ్ క్వెషన్ ఇది. క్వెషన్. ఆ! సో, రేపొద్దున అందరూ పెడతా ఉంటారు. ఎవరికంటే హ్మ్. పాపులర్ అయిపోవాలంటేనే. ఆ! సో, అంతకు మించి లేదు. ఎనీవే ఆడు మంచి తెలివితేటలు ఉపయోగించాడు. ఆళ్ళకి బాగా కోఆపరేట్ చేశారు పోలీస్ స్టేషన్ వోళ్ళు. హ్మ్. లేకపోతే వాడేమన్నా తీసుకుంటాడా కేసు? బట్ స్టిల్ దే వాంటెడ్ సమ్ బజ్. హ్మ్. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా పబ్లిసిటీ కావాలి కదా! ఆ విధంగా తీసుకున్న కేసు అంతే. ఏమి లేదు. నథింగ్ ఈస్ దేర్. బట్ అతని యొక్క యాటిట్యూడ్ దృక్పథం కరెక్టే. పర్స్పెక్టివ్ కరెక్టే. హ్మ్. సార్ కమ్ అగైన్ టు ద పబ్లిక్ కేసీఆర్ సార్ అండ్ యూ మస్ట్ మేక్ ద నాయిస్ లేదా వీఆర్ మిస్సింగ్ యూ అంతే కదా వీ మిస్ యువర్ జోక్స్ వీ మిస్ యువర్ టాక్స్ అన్నట్టుగా లెక్క. హ్మ్. యాక్చువల్గా ఇది మీనింగ్. ఆడు అలా పెట్టాడు అనమాట మనకి. మనం అందరం మరి ఈ రోజు మాట్లాడుకున్నాం కదా అతను ఎవడో తెలియదు నాకు. అది పాపులర్ కూడా కాదు అయి ఉండదు. ఎంత అత్యధిక టీఎన్పీసీ అంటారు అదేంటి తెలియదు నాకు. తెలియకపోతే తెలియని చెప్పాలి కాబట్టి దే ఆర్ బికమింగ్ పాపులర్ బికాస్ దే ఆర్ యూజింగ్ కేసీఆర్ నేమ్ హ్మ్. మిస్సింగ్ కేసీఆర్ అని.
ఇంక యాక్చువల్గా కవితనికి మిస్సింగ్ అని అనొచ్చు, ఆవిడ రావట్లేదు కాబట్టి బయటికి రావట్లేదు. అయితే షీ ఈజ్ నాట్ వెల్ అనుకుంటా, ఏదో హాస్పిటల్ అని అక్కడ చేరారు అనుకుంటా. సో బట్ అదర్వైజ్ ఎందుకంటే వాళ్ళందరూ బాగా మాట్లాడగలరు irrespective of the other issues. KCR is a fantastic speaker. KTR speaks very well in all three languages, Telugu, English and Kannada, Telangana Telugu. తను కూడా బాగా మాట్లాడుతుంది, వాళ్ళ సిస్టర్ కూడా షీ స్పీక్స్. అది కొంతమందికి వస్తుంది వాళ్ళ యొక్క జీన్స్ని బట్టి. నేను అది చాలాసార్లు అంటూ ఉంటాను మా వాళ్ళకి, జాన్ చెట్టుకి జాయికాయ కాస్తుంది.